Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చినటువంటి కారు నీటి ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి చెందగా భార్యతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు పైన చోటు చేసుకుంది. ఇక హనుమకొండకు చెందినటువంటి వేద ప్రకాష్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. మంగళవారం హనుమకొండ నుంచి కారులో వేదప్రకాష్ తన భార్య హిమబిందు, 2 ఏళ్ల కుమారుడు అర్జున్తో పాటు బంధువు దుర్గా ప్రసాద్ రెడ్డి, ఆయన భార్య శ్రీజతో కలిసి హైదరాబాద్ శివారులోని బొంగుళూరుకు బయలుదేరారు. పెద్దంబర్పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పైన బొంగుళూరు దిశగా వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ మధ్యలోకి డివైడర్ వెంట మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి నీటి ట్యాంకర్ను వీరి కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో వేద ప్రకాష్ రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందగా కారులోని మిగతా క్షతగాత్రులను హుటాహుటిన డిఆర్డిఓ హాస్పిటల్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్జున్ కూడా మృతి చెందాడు. గాయపడినటువంటి హిమబిందు, దుర్గా ప్రసాద్ రెడ్డి, శ్రీజ పరిస్థితి సైతం కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం పైన సమాచారం అందుకున్నటువంటి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. చాలా దారుణంగా ఆ ప్రమాదం ఎలా జరిగిందో చూస్తున్నాము. అక్కడ డివైడర్ మధ్య ఉండేటువంటి మొక్కలు ఏదైతే ఉంటాయో చెట్లు, వాటికి ఎప్పుడు కూడా రోజు అక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి వాటర్ కొడుతూ వెళ్తుంది. ఆ సమయంలో అక్కడ కొంత సిగ్నల్స్ కూడా ఇస్తూ ఆ యొక్క పనిని చేస్తుంటారు అక్కడ సిబ్బంది. రెడ్ కలర్ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేటువంటి బబుల్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి వాటర్ పుషింగ్ చేస్తుంటారు. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ ముందు వాటర్ సప్లై చేస్తున్నటువంటి మొక్కలకి సప్లై చేస్తున్నటువంటి ఆ లారీని ఈ యొక్క కారు అతివేగంగా గుద్దడం ఇప్పుడు తీవ్ర ప్రమాదంగా మారింది. ఈ మధ్యకాలంలో ఓఆర్ఆర్ పైన ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒకటి, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని ఢీకొని డివైడర్ దాటి కట్టినటువంటి అట్లాంటివి కూడా చూసాం. ఇంకొకటి, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను ఢీకొట్టడం, వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా ఢీకొనడం, ఇలా రకరకాలుగా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రాంతంలో ఈ ఓఆర్ఆర్ పైన ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సందర్భంలో తాజాగా మరొక ఘటన చోటు చేసుకోవడం, దీంట్లో ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది ఇప్పుడు తీవ్ర విషాదంగా మారింది.